హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సీఈస్‌ని సబ్మిట్ చేయడానికి మనకొక డేట్ ఉంటది. ఫైనల్ డేట్. ఆ డేట్ వరకి మనం ఇంకా సీఈస్ రాయలేదు, కంప్లీట్ చేయలేదు అండ్ సబ్మిట్ కూడా చేయలేదు. ఆ తర్వాత మనం ఇది చేయాలంటే ప్రాసెస్ ఏంటిది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏపీసీ యాప్ మనం ఓపెన్ చేయంగానే మన మొబైల్‌లో ఈ విధంగా వస్తుంది. చూస్తే ఇందులో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంది చూడండి. సీస్ డ్యూ బై 6/30/2024 అంటే జూన్ 30, 2024 కల్లా 25.50 సీఈస్‌ని మనం సబ్మిట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది? మనం రాసినవి ఓన్లీ 6 మాత్రమే రాసాం. 19.50 రిమైనింగ్ ఉంది. స్టిల్ ఇది ఆగస్ట్. ఇంకా మనం సబ్మిట్ చేయలేదు. సో, ఇప్పుడు నేను రాద్దామన్నా నాకు రాయడానికి కూడా అవకాశం లేదు. సో, ఆ ప్రాసెస్ ఎలా అంటే ఇప్పుడు 19.50 రిమైనింగ్ పక్క పొంటి ఆరో మార్క్ ఉంది కదా! ఆ ఆరో మార్క్‌ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితది. సీఈస్ ట్రాకర్ కింద బై ఎక్స్‌టెన్షన్ అంటే ఏం లేదండి. మనము ఈ సీఈస్‌ని రాసి సబ్మిట్ చేయడానికి ఒక టైమ్ ఫ్రేమ్ అనేది ఇప్పుడు ఇచ్చారు కదా! జూన్ వరకని. దాన్ని మనం ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలంటే నువ్వు కొనుక్కో. ఆ టైమ్ పీరియడ్‌ని నువ్వు కొనుక్కో అని చెప్పి మనకక్కడ ఉంటుంది. ఆ బై ఎక్స్‌టెన్షన్‌ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయితది. ఏమని ఉంటుంది? ఆఫ్టర్ పేయింగ్ ది ఎక్స్‌టెన్షన్ ఫీజ్ యువర్ ఎక్స్‌టెండెడ్ సీఈస్ సబ్మిషన్ డేట్ విల్ బి 9/30/2024 అంటే సెప్టెంబర్ 30 వరకు నీకు ఛాన్స్ ఉంటది రాసుకోవడానికి. ఈ $50 అనే ఫైన్ కడితే, లేదు ఈ డేట్‌ని కూడా మనం అయిపోయిందనుకో, అప్పుడు ఈ $50 కాస్త $100 అయితది. సో, అంత దూరం తెచ్చుకోకుండా నేను అందుకే సీఈస్ మీద ప్రత్యేకంగా చాలా వీడియోలు చేశాను. సబ్మిట్ చేయకపోతే ఎలా అయితది? టైమ్ ఫ్రేమ్‌లో ఎలా చేయాలి? ఫ్రీ సీఈస్‌ని నేను చాలా వరకు మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా $50 అంటే మామూలు ముచ్చట కాదండి. 4000 ఎందుకు 4000 పోగొట్టుకోవడం? మనకొచ్చే సాలరీలో నుండి మళ్ళీ 4000 కట్టుకొని రిస్క్ చేసుకునే కంటే ఆ టైమ్ ఫ్రేమ్ ఏదో దాటకముందే చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను కూడా కష్టపడకుండా, ఏం లేకుండా నేను ఆన్సర్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నా. జస్ట్ ఆ ఆన్సర్స్‌ని చూసి సీఈస్ రాసుకోవడం చాలా బెటర్ థింగ్. ఎప్పుడు గాని టైమ్ ఫ్రేమ్ దాటకుండా చూసుకోండి. ఈ వచ్చింది కదా! ఈ ఇంటర్ఫేస్ వచ్చిన దానిలో యాడ్ టు కార్ట్ అని కొడితే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఆర్డర్ సమ్మరీ పైన కార్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి ప్లేస్ ది ఆర్డర్ అని పెట్టేసి చెప్పిన డేట్ మళ్ళీ సెప్టెంబర్ 30 లోపు ఈ 19.5 సీఈస్‌ని కంప్లీట్ చేసి సబ్మిషన్ చేయాలి. మళ్ళీ చేయలేదా? మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. వేరే అయితే ఏముండదు. సో, నేను చెప్పేది ఒకటే ఆన్ టైమ్ ఫ్రేమ్ మన ఛానల్‌లో ప్రతి మంత్ ఫ్రీ సీఈస్‌ని మనం పోస్ట్ చేస్తూనే ఉంటా. జస్ట్ 1 మినిట్ అండి. ఆ ఆన్సర్స్‌ని ఒక కాడ రాసుకొని కంప్లీట్ చేయడానికే ట్రై చేయండి. డిలే మాత్రం చేస్తే ఇలా 4000 నష్టపోవాల్సిన విషయమే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వీడియో గింట మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరడానికి అవకాశం ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.